మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ధన్యతలవి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూశారు. బైబిల్ గ్రంథంలోని కొన్ని కొన్ని విషయాలు కంఠస్థం రావాలండి. మనకి కంఠస్థం రావాలి. 10 ఆజ్ఞల్లో, శిలువలో పలికిన 7 మాటలు, తర్వాత ధన్యతలు, 1వ కీర్తన, 23వ కీర్తన, కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉండాలంటే 128వ కీర్తన, ఇవన్నీ కూడా మనకు కంఠస్థం రావాలి. కొన్ని విషయాలు నేను ఇవన్నీ కూడా బైబిల్ క్లాస్ పెట్టి పిల్లలకు నేర్పేవాడు. 66 పుస్తకాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే అక్కడ కొంతమంది వ్యక్తులకు అవి నచ్చగా సేవకుడు చెప్పి దాన్ని ఆపారు. కానీ ఆ రోజున నేర్పిన విషయం పిల్లలు ఎంత అభివృద్ధికి వచ్చారంటే, ఎంత ఫలించారనంటే, వాళ్ళు 66 పుస్తకాలు ఏ ఊరైనా ఎక్కడా చెప్పలేని వారు, సంఘాల్లో కూడా చెప్పలేని వారు ఆ ఏరపురం పిల్లలు చెప్పేవారు. 66 పుస్తకాలు. చిన్న పిల్లలు వాళ్ళకి మాటలు కూడా రావు. రానప్పుడు వాళ్ళు ఏం చెప్పాడో తెలుసండి. ఇదేంటి అయ్యగారు ఎలా చెబుతున్నారు అనుకుంటారా? వాళ్ళకి మాటలు రానప్పుడు ఏం చెప్పారో తెలుసండి. ఆ కాండం, లే కాండం, దీ కాండం, ఆ పదాలు దగ్గరగా తీసుకొని వాళ్ళ కౌగులించుకొని చిన్న పిల్లలు వాళ్ళకి అలా నేర్పండి. అవన్నీ కూడా ఎలాగంటే కంఠస్థం రావాలి. వాళ్ళకి ఎగ్జామ్ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళకి హుషారుగా ఉండాలంటే వాళ్ళకి ఏం కావాలి? గిఫ్ట్లు కావాలి. ఎగ్జామ్ రాష్ట్రంగా చిన్న ఇస్తే మరలా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వస్తారు. తర్వాత వందనాలు. ఇప్పుడు ఎక్కడికైనా సరే వాళ్ళు అక్కడ కలిస్తే చిన్న పిల్లలే వందనాలు చెబుతారు. ఇంకా మర్చిపోవాలి. చాలా నీళ్ళు అయింది కానంటే ఆపి ఇంకా మర్చిపోవాలి. అప్పుడు ఎప్పుడు చిన్న వయసులో చెప్పి ఇప్పటికి అలాగే వాళ్ళకి వందనాలు చెప్పేస్తారు చిన్నపిల్లలు. పెద్దలు అయితే ఏం చేస్తారు? చెబుతారు. ఎక్కడ చెబుతారు? ఒక్కడే కలిసినప్పుడు చెబుతారు, చర్చిలో చెబుతారు. 10 మంది ఉన్నప్పుడు చెబుతారా? వాళ్ళు అలా కదండి. అందుకే చిన్నపిల్లల మనసు కలిగి ఉండాలని చెబుతున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే నిష్కపటమైన హృదయం, ఆ మనస్సు కలిగి ఉండాలి. చిన్నపిల్లల మనసు గురించి ఆడలో ద్వేషం ఉండదు, ఏముండదు. అయ్యగారు వస్తున్నారంటే అయ్యగారు అని తెలిస్తే వాళ్ళకి వందనాలు పెట్టాలంటే ఎంత మందిలోనే ఉన్నాయి పెట్టేస్తారు, వందనాలు అంటారు. అదిగా మనస్సు కలిగి ఉండాలి అని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం. ఆడ విషయాలనే కోప్పడ్డారు. శిష్యుని ఎంత ప్రేమించారో తెలుసండి. చాలా ప్రేమించారు. బయట ఉన్న వ్యక్తులకి వేరే వాడి విషయాల్లో అవకాశం ఏమైనా శాస్త్రులు, పరిచయులు, ఇదిగో నీ శిష్యులు ఎలా తింటున్నారు, లేకపోతే నీ శిష్యులు ఎలా ఉన్నారు, ఇవన్నీ చెప్పినా కానీ దావీదు గారు చేయలేదా? ఇవన్నీ చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు. అసలు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేవారు కాదు. కానీ అంతగా ప్రేమించిన ఆయన చిన్నపిల్లల విషయాల్లో వాళ్ళ మీద కోపడతారు. తెలుసండి, అంత ఇష్టం యేసుక్రీస్తు ప్రభువు చిన్నపిల్లలు. వాళ్ళకి అదే చెప్పేవాడు. ఇలాగే ఎంత ఉండేది, దగ్గర ఎంత ఉండేది, సరిపోయేది కాదు. అంత తెచ్చాడు పిల్లలకు చిన్న వయసులో నుంచే నేర్పు. సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి ఒరుగుపోడు. పెద్దవాడు అన్నకాడ పుట్టినోట్లో పైన అంటుండేది, కింద ఏముంటుందో తెలుసండి. వృద్ధుడైనప్పుడు అంటే వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా తొలగిపోడు అని. అంటే ఎక్కడ నేర్పుతున్నారంటే చదవడం నేర్పుతున్నారా, చెప్పడం నేర్పుతున్నారా? వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు చెప్పాలి అనేది వాక్యం ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం 6 నుంచి అక్కడ ఏముంటుందంటే ముందు వినాలి. వినకుండా నువ్వేం చెబుతావు? మాస్టర్ ట్రైనింగ్ తీసుకోకుండా పిల్లలకి ఏం చెబుతున్నారు? ఏమంటే ఆయన చదవకుండా ఆయన పిల్లలకి చెబుతున్నా? అలాగే మనం ఇప్పుడు మేము నేర్చుకోకుండా, ఇది చదవకోకుండా చెప్పాలంటే చెప్పగలుగుతావా? చెప్పలేదు. అందుకని ముందు వినాలి. విన్న తర్వాత వాళ్ళకి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధి కలిగి క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతున్న అందరికీ వందనాలు.